పొద్దున 3 నుండి 5 మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీకు అలారం పెట్టుకోకుండానే నేచురల్గా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటలలోపు మేలుకొంటూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. పొద్దున్నే 3 నుండి 5 గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకువ రావడం సాధారణమైన విషయానికి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడి ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినటే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు. దీని వెనక ఒక పెద్ద రహస్యమే ఉంది. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావటమేనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు ఉంటాయో ఈరోజు ఈ వీడియో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే 3 నుండి 5 గంటల లోపే ఎందుకు మెలకువ వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో చిత్రవిచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి. ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. అలారం పెట్టుకున్న సరే బ్రహ్మ ముహూర్తంలో లేవడం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా లేపటానికి ప్రయత్నించినా సరే వాళ్లు మొద్దు నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు. కాని కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు రావడం వెనుక కారణం ఏమిటి? ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. అంతకంటే ముందు నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జై దుర్గామ్మ అని కామెంట్ చేయండి. పొద్దున్నే 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది. దీన్ని మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తారు. దీనినే బ్రహ్మముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతోమంది మునులు తపం వంటివి ఈవో సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాలలో చెప్పబడింది. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేలుకుంటారో వాళ్లు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిసారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వేళ్లకు నచ్చరు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీళ్లు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టారు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ల జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మేలుకో వస్తుంది. ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు పాత్రులు అవుతారు. సూర్యభగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనంతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషులలో పాజిటివ్ ఎనర్జీ నింపి తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి. మీ దుఃఖం,
దరిద్రం అన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ అలారం వినిపించి మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడు కృపకు పాత్రులు అవుతారు. మధుర ధ్వనులు అంటే గుడిగంటలు, పక్షుల కిలకిలలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్లు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాకుండా ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గర అవటానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తిశ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీ తోడు ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు. అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ల పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాక ఇకపై వాళ్లు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. పద్మ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్లు ఒక్క పుణ్యకార్యం కూడా చెయ్యకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్షప్రాప్తి కూడా కలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కాని ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతుంటారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు, పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మేలుకో వస్తున్నట్లయితే, మీ కుల దైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే, మీరు పొద్దున్నే లేచి మీ ఆరోగ్యతో ఇవన్నీ పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో చేసేది ధ్యానం, జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది. పద్మ పురాణం ప్రకారం మరో విషయానికి కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా నేచురల్గా మీకు మెలకువ వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు కలలో కూడా వేరొకరిని హింసించరు. ఎవరికీ హాని కలిగే పనులు చేయరు. పద్మ పురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారు వాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలు కూడా వాళ్ల సొంతం చేసుకుంటారు. ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభసూచన కాదు. అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగుపెట్టదు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.